అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగా బిర్యానీ తిన్నారా? మనందరికీ లవ్ ఫీస్ట్ కదా, మంచిది. దేవునిలో ఉదయకాలము నుండి మనమందరం దేవునిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ఈ యూత్ మీటింగ్లో మనం ఇలా కలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమయమును బట్టి దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నాను. నేను కూడా డిగ్రీ అయిన వెంటనే, డిగ్రీ చదువుతుండగానే 1980లో నా స్టడీస్ అంతా గుంటూరు జిల్లానే. తాడికొండలో ఇంటర్మీడియట్ దాకా చదివాను. ఎలిమెంటరీ స్కూలు, కాలేజీ, ఇంటర్ తాడికొండ. డిగ్రీ ఏమో అమరావతిలో చదివాను. మేము చదివేటప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ 80లో యూత్ హాస్టల్లో ఉన్నప్పుడు యూత్ మధ్య పనిచేయటానికి కొందరు వచ్చేవాళ్ళు. సండే ఈవినింగ్ ఇదే టైంలో బయట పొలాల్లోకి తీసుకెళ్ళి హాస్టల్లో యూత్ క్రిస్టియన్స్ అనబడిన వారు ఎవరున్నారో తీసుకెళ్ళి పొలాల్లో కూర్చోబెట్టి గడ్డిలో వాక్యం చెప్పేవాడు. అప్పుడు నేను యేసు ప్రభుని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా నమ్ముకున్నాను. 80లో యూత్ మీటింగ్లోనే నమ్ముకున్నాను. యూత్ క్యాంప్ అప్పుడు ఎవరో నాకు తెలీదు. యూత్ మధ్య పని చేయటానికి హాస్టల్కి వచ్చేవాళ్ళు. కాలేజీ హాస్టల్ అమరావతిలో, అంటే ధరణికోటలో కాలేజ్ ఉంది, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కాలేజ్ అని. అక్కడ డిగ్రీ చదివాను. అక్కడ చదువుతుండగా చిన్న వయసులోనే యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను. 83లో బాప్తిస్మము తీసుకున్నాను. 85లో మెడ్రాసు చిన్న బైబిల్ ట్రైనింగ్ వెళ్ళొచ్చాం. తర్వాత మ్యారేజ్ అయింది. అక్కడ నుండి సేవలోనే రక్షింపబడినది మొదలుకొని స్వార్థ సేవలోనే ఉన్నాను. నేను దైవజనులకు పరిచర్య చేస్తూ, వాళ్ళ వెంబడి తిరుగుతూ, వాళ్ళు చెప్పే మాటలు నోట్స్ రాసుకుంటూ దేవునిలో ఎదుగుతూ వచ్చాను. నేను కూడా మీలాగా ఒకప్పుడు I was a young man when I was at the final degree. మీరు కూడా యవన కాలంలో చాలామంది రక్షింపబడి గత దినమున బాప్తిస్మము పొందారు. ఇంకా ఎవరైనా వచ్చిన మీలో ఇంకా యవన కాలములో రక్షింపబడని వారు ఇంకెవరైనా ఉన్నారా? అందరూ రక్షింపబడిన వారైనా చేతులెత్తండి. మీలో ఎంతమంది రక్షించబడినారో చేతులెత్తండి. మంచిది. రక్షింపబడి బాప్తిసం పొందిన వారు మీ అందరూ చేతులెత్తిన వాళ్ళు కదా. ఇంకా కొందరు ఉన్నారు. మీరు కూడా దేవుడిచ్చిన సమయం సద్వినియోగం చేసుకొని యవన కాలములోనే, చిన్న వయసులోనే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన దీవిస్తాడు. ఒక చిన్న సందేశం ఈ సందర్భంగా, ఎందుకంటే నేను ఎలాగో రక్షింపబడినానో నా చిన్న సాక్ష్యం చెప్పాలని అనుకున్నా. నేను కూడా
పెళ్లి కాకముందే చదువుకునేటప్పుడే యవన కాలంలో రక్షించబడ్డాను, బాప్టిజం పొందాను 83లో. తర్వాత ఇప్పుడు ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఒక చిన్న సందేశం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. అందరూ తీశారా? ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్స్ 17. 2వ అధ్యాయం 17 నుండి చదువుతున్నాను. తీశారా? ఒకరు నేను చదువుతాను ఒక వచనం 17 నుంచి 24 వరకు. మీరు ఒక వాక్యం చదవండి. ఓకే. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి, నాకు వినపట్టలేదు, గట్టిగా చదవండి. అమ్మాయిలు అసలు స్వరంగా మీది వినపట్టలేదు. చదవండి గట్టిగా. 18వ వచనం. అంతట రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడునై ఉన్నాడు. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివి అని దానియేలు మరలా చెప్పాను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కలభావమును రాజునకు తెలియజెప్పెదను అన్నాడు. మనం చదువుకున్న ఈ వాక్యంలో దేర్ ఈజ్ ఎ యూత్ మీటింగ్, ఫ్రెండ్స్ మీటింగ్, యూత్ క్యాంప్ ఇన్ ద హౌస్ ఆఫ్ డానియేల్. దానియేలు ఇంటిలో దానియేలు యొక్క స్నేహితులు, మిత్రులు అందరూ కలిసి ఒక యూత్ మీటింగ్ పెట్టారు. ఓకేనా? ఒక యూత్ మీటింగ్. మనకు కూడా యూత్ మీటింగ్ జరుగుతుంది. దానియేలు ఇంటిలో ఒక యూత్ మీటింగ్ జరిగింది. ఇప్పుడు మనం యూత్ ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నాం. కానీ దానియేలు ఇంటిలో జరిగిన యూత్ మీటింగ్లో 4. దానియేలు, ఆయన 3 మిత్రులు, స్నేహితులు, 4 కలిసి దానియేలు ఇంటిలో యూత్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ గ్రంథములో
ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మొదటి అధ్యాయంలో యవనస్తులుగా ఉన్న దానియేలు ఆయన మిత్రులు వారు దేవుని యందు విశ్వాసముంచి తమ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు. యవన కాలములోనే దేవుని యందు విశ్వాసముంచి వారి జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు. యవన కాలమందు ప్రభువుని నమ్ముకొని మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, రక్షింపబడి మంచడం బాప్తిస్మము పొంది సంఘానికి వచ్చి మనము ఆరాధనలో పాలు పొందుచున్నామంటే మన జీవితము పవిత్రంగా ఉండాలి. మన జీవితం పవిత్రంగా ఉండాలి. ఏమిటంటే, మొదటి అధ్యాయంలో రాజు సముఖములో రాజ్యానికి సహాయపడటానికి కొందరు యవనస్తులను రాజు అయిన నెబుకద్నెజరు ఎన్నుకోవాలనుకున్నాడు. అందులో ఈ నలుగురు యోధా బాలురు, మిగిలిన వారు కల్దీయులు అంటే బబులోను, కల్దీయులు, షీనారు దేశం, 4 రకాల పేర్లు ఉన్నాయి వారికి. మిగిలిన వారు బబులోనీయులు, కల్దీయులు. వీరిలో ఎవరు యోగ్యులో రాజు సముఖములో నిలబడి రాజ్యములో సహాయము చేయటానికి ఎవరు యోగ్యులు, ఎవరు పవిత్రంగా ఉన్నారో తెలుసుకోవటానికి ఒక పరీక్ష పెట్టాడు రాజు. ఆ బబులోనులో ఉన్న యవనస్తులందరూ రాజు ఏర్పాటు చేసిన విందులు, ఆ ద్రాక్షరసము, ఆ నాన్ వెజ్ అవన్నీ తిని వారు ఘనంగా ఉన్నారు. కానీ దానియేలు ఆయన మిత్రులు వాళ్ళు అన్నారు, అయ్యా అవన్నీ మాకొద్దు. రాజుగారు ఏర్పాటు చేసిన డైనింగ్ మీల్స్, ఆ మత్తు పానీయాలు, ఆ ద్రాక్షరసము, ఆ నాన్ వెజ్ ఇవన్నీ మాకొద్దు. కేవలము శాకాహారం, కూరగాయల భోజనము తిని వారికంటే మేము యోగ్యముగా ఉంటాం, మాకు అవకాశము అని దానియేలు మిత్రులు అధికారిని అడిగారు. మొదటి అధ్యాయంలో యవనస్తులైన యోధా బాలురు వ్యర్థమైన వాటికి సమయం ఇచ్చి నష్టపోకుండా, అపవిత్రులు కాకుండా తమ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు. దానియేలు చరిత్ర ఇంగ్లీష్లో ఉంది. దానియేలు మీద ఒక డాక్యుమెంటరీ ఇంగ్లీష్లో ఉంది. అందులో నేను విన్నాను, అది అందులో ఏముందంటే, రాజుగారు ఏర్పాటు చేసే ఆ మాంసాహారము, మత్తు పానీయాలు, ద్రాక్షరసం ఇవన్నీ తాగి మేము అపవిత్రులుగా ఉండాలని అనుకోవటం లేదు. మేము పవిత్రంగా ఉంటాం. నో డిఫైల్, మేము పవిత్రంగా ఉంటామని వారు కోరారు. అందులో ఆ డాక్యుమెంట్లో దానియేలు సినిమాలో ఇశ్రాయేలు ప్రజలకు అయిష్టమైనటువంటి ఆ నాన్ వెజ్ ఒక పందిని కాల్చి ప్లేట్లో పెట్టి, నాన్ వెజ్ కొందరు తింటారు, ఒక్కొక్కరు 1/2 కేజీ తింటారు, కేజీ తింటుంటారు. ఆ పంది మాంసము ప్లేట్లో పెట్టి తీసుకొని వచ్చి దానియేలుకు మిత్రులకు ఇస్తే, మాకు వద్దు, ఇలాంటి అపవిత్రమైన వాటిని మేము ముట్టము, మేము తినము, మాకొద్దు అని వారు నిరాకరించి
ఆ అపవిత్రమైనవి తిని తమ జీవితాన్ని అపవిత్రపరుచుకొనకుండా దానియేలు తన మిత్రులు తమ్మును తాము పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకొని ఉన్నారు. మొదటి అధ్యాయం. మనం కూడా లోకములో ఉన్నాం కదా, యవన కాలములో ఉన్నాం కదా. లోకములో శోధన, శరీరంలో శోధన, లోకాశలు, ఆకర్షణలు ఎన్నో ఉంటాయి, ఎన్నో వస్తాయి. ఈ లోక ఆకర్షణకు మనము లొంగకూడదు, లొంగిపోకూడదు. ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షింపబడి మన రక్షణ జీవితాన్ని అపవిత్రం చేసుకొనకూడదు. మన యవ్వన కాలపు జీవితాన్ని, యూత్ లైఫ్ని మలినం చేసుకొనకుండా మొదట మనము పవిత్రంగా ఉండటానికి, జీవించడానికి మనం సిద్ధపడాలి. యోషోబు భక్తుడు చిన్న వయసు నుంచే దేవుని యందు భయభక్తులు గలవాడని చెప్పాడు. పోతీఫర్ ఇంట్లో ఒక శోధన వచ్చింది, కానీ భక్తుడు, భయభక్తులు గలవాడు, దేవుని యందు విశ్వాసము గలవాడు గనుక యోషోబు ఏం చేశాడు? ఆ అపవిత్రమైన స్థలం, ఆ పాపపు స్థలము నుండి తను దూరంగా వెళ్ళి తమ జీవితాన్ని జాగ్రత్తగా, యోగ్యంగా, పవిత్రంగా కాపాడుకున్నాడు. అదే యూత్ లైఫ్. ఆ పాయింట్ చాలు ఇక మనకి. ఈనాడు అనేక మంది యవనస్తులు దారి తొలగడం, పడిపోవటం, జారిపోవడం, వెనకబడటం, శరీరము ముందుకు రావడం, లోకము శోధించడం, లోక సంబంధమైన ఆకర్షణల వలన అనేక మంది యవనస్తులు దెబ్బతింటున్నారు. మొదట్లో బాగానే నమ్ముకొని ఉద్యోగంగా ఉండి బాప్తీసం పొంది గుడికొస్తూ కొంతకాలం అయిన తర్వాత డ్రాబ్యాక్ అవుతున్నారు, బ్యాక్ స్లైడర్స్ అంటారు. అలాగ ఉండకుండా దానియేలు ఆయన మిత్రులు మొదటి అధ్యాయంలో ఎలాగూ తమ జీవితాన్ని పవిత్రంగా, నిర్మలంగా కాపాడుకున్నారో మనం కూడా ప్రభువు నమ్ముకొని గుడికొస్తూ ఆయన బల్లలో పాలు పొందే మనం కూడా మొదట మన జీవితం పవిత్రంగా, నిర్మలంగా ఉండాలి కదా. యోషోబు ఎట్లా యోగ్యంగా ఉన్నాడో, దానియేలు వాళ్ళ మిత్రులు ఎట్లా యోగ్యంగా ఉన్నారో, తమ అపవిత్రపరచుకోకుండా యోగ్యంగా ఉన్నారు. మొదట అలాగూ మనము యవన కాలములో ప్రభువు కొరకు జీవించాలి. అపవిత్రత, అయోగ్యత లేకుండా పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెండవ అధ్యాయంలో దానియేలు ఇంటిలో దానియేలు ముగ్గురు మిత్రులు, ఫ్రెండ్స్ నలుగురు కలిసి దానియేలు ఇంటిలో ఒక యూత్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ యూత్ మీటింగ్ లీడర్ ఎవరంటే దానియేలు, మిగిలిన ముగ్గురు ఆయన స్నేహితులు ఇంట్లో చేరి యూత్ క్యాంప్ జరుపుతున్నారు. సందర్భం ఏంటంటే రాజైన నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూచాడు, మరచిపోయాడు. అదేందో చెప్పమని ఆయన రాజ్యములో గారడీ విద్య గల వారిని, మంత్రగాండ్రు, శకునుగాండ్రని పిలిపించాడు. వాళ్ళెవరూ చెప్పలేదు. చెప్పకపోతే మీ తల తీసేస్తాను, మీ ఇల్లు తుత్తునీయులుగా చేసేస్తాను, మీరు నశిస్తారు, మేము శిక్షిస్తానని రాజు శాసనం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న దానియేలు, ఏంటి రాజ్యాలంతా అల్లకల్లోలంగా ఉంది,
ఎందుకు ఈ మంత్రగాండ్రు, శకునుగాండ్రు, గారడీ విద్య గలవారు ఎందువల్ల కంగారు పడుతున్నారని తెలుసుకొని వారు నశించకుండా, తాను నశించకుండా, తనతో పాటు తన మిత్రులు కూడా నశించకుండా ఉండాలని ఆ దర్శన భావం ఏంటో తెలుసుకుందామని చెప్పి ఇంటికొచ్చి తన స్నేహితులందరినీ సమకూర్చాడు. సమకూర్చింది ఎవరు? దానియేలు. ఎవరిని? తన స్నేహితులు. ఎందుకు సమకూర్చాడు అంటే, ఒక నాశనము రాబోతుంది రాజు వలన, ఆ కలభావాన్ని చెప్పకపోతే అందరినీ సంహరిస్తానన్నాడని తెలుసుకున్న దానియేలు తన ఇంటిలో తన మిత్రులను సమకూర్చి ఒక ప్రేయర్ మీటింగ్, యూత్ మీటింగ్ని జరిగించాడు. ఇందులో దానియేలు మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, తను నశించకుండా, తన మిత్రులు నశించకుండా, తనతో పాటు తనకు శత్రులై ఉన్న బబులోనీయులు అంటే గారడీ విద్య గలవారు, శకునగాండ్రు, మంత్రగాండ్రు, వీరందరూ నశించిపోకుండా వీరందరి క్షేమం కోసం దానియేలు తన ఇంటిని ఒక ప్రేయర్ రూముగా చేశాడు. ఇందులో దానియేలు యొక్క దానియేలులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, తన పొరుగువారు క్షేమంగా ఉండాలి, తన తోటి మిత్రులు క్షేమంగా ఉండాలి, తనకు శత్రువులైన బబులోనీయులు, ఆ మంత్రగాండ్రు చనిపోకుండా వారిని బ్రతికించాలి అని ఇతరుల, తన మిత్రుల క్షేమము కోసము దానియేలు ఒక యూత్ మీటింగ్ పెట్టి వారిని సమకూర్చాడు. ఇందులో ఏంటంటే, దానియేలు తన తోటి స్నేహితుల క్షేమమును కోరినవాడు. తన తోటి స్నేహితుల, నాకేం పట్టింది, నేను దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను దర్శన భావం చెప్పగలను, వాళ్ళు పోతే పోని, వాళ్ళు నశిస్తే నశించని, నాకేమైంది అనుకుంటే దానియేలు సర్వైవ్ అయ్యేవాడు. తనతో పాటు తన మిత్రులు నశించకుండా, అటు బబులోన్లో ఉన్న మంత్రగాండ్రు నశించకుండా, వారందరూ క్షేమంగా రాజు తీర్పు నుండి తప్పించబడాలని ఆశించిన వాడు దానియేలు. అంటే ఇతరుల క్షేమమును, వారు కూడా రక్షించబడాలి, ఒక్కరైనా నశించకూడదని కోరుకున్న నిస్వార్థమైన భక్తుడు, సెల్ఫ్లెస్ దానియేలులో తన తోటి వారిని ప్రేమించి, తన తోటివారు, తన మిత్రులు నశించకుండా ఉండాలని వారి క్షేమమును కోరుకున్నవాడు దానియేలు. అంటే పగ కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ లేనివాడు దానియేలు. ఆయన మిత్రులు అందరూ కలిసి ఆ గదిలో చేరి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా బైబిల్ ఏముందంటే, సామెతల గ్రంథం 17:17 చదవండి ఒక మాట. సామెతల గ్రంథం 17:17 ఏముందో చూడండి. దొరికిందా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అదేనా అండి? తీసారా? చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. తర్వాత వినపట్ల అన్నాను. అందరు చదువుతున్నారు కాబట్టి గజిబిజిగా ఉంది. ఒక్కరే చదవండి.
గట్టిగా. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అన్నాడు. మిత్రులు అంటే, ఫ్రెండ్స్ అంటే వారు సహోదరులుగా ఒక తల్లి గర్భములో నుండి వచ్చిన వారుగా ఉండాలి అన్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, నిజమైన స్నేహితుడు ఇతరుల క్షేమమును ఆశించును. మనతో పాటు ఉన్న యవనస్తులు గుడికి వస్తున్నారు, ఇంకా రక్షింపబడని వారు ఉన్నారు, ఇంకా బాప్తిజం పొందని వారు ఉన్నారు. వారి క్షేమమును మనం ఆశించాలి. వారు దేవునిలో బాగుండాలి, రక్షించబడాలి, బాప్తిజం పొందాలి, దేవునిలో యోగ్యులుగా ఉండాలని దానియేలులాగా మనం కూడా నిస్వార్థమైన మిత్రత్వం, స్నేహం, సంఘములో మనమందరం దేవుని బిడ్డలుగా ఇతరుల క్షేమమును కోరుకొని ఆశించేవారంగా ఉండాలి. అక్కడేం జరిగిందంటే చూడండి, వచనం 17లో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు, అంటే తాను నశించకూడదు, తన మిత్రులు నశించకూడదు, బబులోనులో ఉన్న జ్ఞానులు కూడా నశించకూడదని ఇతరుల తోటివారి క్షేమమును కోరుకున్న నిస్వార్థమైన నిర్మలమైన మనస్సు గలవాడు దానియేలు. అందుకని ఇంటికి త్వరగా వెళ్ళాడు, స్నేహితులందరినీ సమకూర్చాడు, రాబో నాశనము గురించి వాళ్ళందరికీ తెలియచేసి దానియేలు ఇంటిలో తాను తన 3 మిత్రులు కలిసి ప్రార్థన చేస్తున్నారు కదా. ఏమన్నాడు వచనం 18లో, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని హెచ్చరించెను. అంటే దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పి వారందరూ కలిసి, దానియేలు ఆయన స్నేహితులు యూత్ కలిసి ప్రార్థన చేస్తున్నారు. యవన కాలంలో ప్రభువు కొరకు మనము నమ్మకంగా, దీనులుగా, పవిత్రులుగా, యోగ్యులుగా మనము జీవించాలి అంటే మన ఆత్మీయ జీవితానికి మూల సాధనం ప్రార్థన ఆయుధం. ప్రార్థన అనే ఆయుధం. ఎప్పుడు మీరు ఇంటిలో మోకరించి నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉంటారో మీ యవనకాలపు జీవితము యోగ్యంగా, నమ్మకంగా ఉంటుంది. ప్రార్థనా జీవితము మన యవన కాలములో ఎప్పుడైతే ఉంటుందో సాతాను మనలో ముట్టడు, సాతాను మన యొద్దకు రాడు, సాతాను మనల్ని శోధించడు. కారణం మనలో ఏముంది? ప్రార్థన. యవన కాలము క్షేమంగా, బలంగా, స్థిరులుగా మనము దేవునిలో ఉండాలి అంటే, శోధన జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, లోక ఆశలు, లోక ఆకర్షణలు జయించాలి, యోగ్యులుగా మనం ఉండాలంటే యవన కాలంలో ఒక విశ్వాసిని, యవనస్తుని కాపాడే సాధనం ఏంటి? ప్రార్థన. ప్రార్థన కదా. ఏమన్నాడు? మనమందరం కలిసి ఆ ఇంటిలో దేవుని వేడుకుందాం, ఆ కళ యొక్క మర్మాన్ని తెలియచేయమని దేవుని వేడుకుందాం. వారు ప్రార్థన చేస్తున్నారు యవనస్తులు. మనకు కూడా
యవ్వన కాలంలో మనకు ఆయుధం ఏంటి? ప్రార్థన. నీ యొద్ద ప్రార్థన ఉన్నప్పుడు, మోకరించి అనుభవం నీలో ఉన్నప్పుడు సాతాను నిన్ను ముట్టడు, నీ యొద్దకు వాడు రాడు. ప్రార్థనతో పాటు వాక్యం చదవటం, వాక్యం వినటం కూడా మనకు అవసరం. యవ్వన కాలములో ముఖ్యమైనది ప్రార్థన, వాక్య ధ్యానం, వాక్యము చదవటం. ఈ రెండు ఆయుధాలు, కుడి ఎడమలు లాగా ఈ రెండు ఆయుధాలు ఎప్పుడైతే మన యవ్వనకాలపు జీవితంలో ప్రార్థన, వాక్యాన్ని చదవటము, వినటం మనం అలవర్చుకుంటామో అప్పుడు దేవునిలో మనం స్టాండర్డ్గా, గట్టిగా ఉంటాం. రెండు సమానంగా ఉండాలి. వాక్యం చదవడం ఉండాలి. ఎప్పుడో ఆదివారమే బైబిల్ పుట్టుకోవటం కాదు. నిద్ర లేవగానే ప్రార్థన చేసుకొని కదా, ఆ తర్వాత బ్రష్ చేసుకొని తర్వాత వాక్యం చదువుకోవాలి. ఈ రెండు నీలో ఆ దినము ప్రారంభములో ఉన్నప్పుడు ఆ దినమంతా నీకు జయకరంగా ఉంటుంది. ఆ దినములో వచ్చే ఏ శోధన, కష్టమైనా నిన్నేమీ ఇబ్బంది పెట్టలేవు. కారణం, నీ దిన అనుచర్య ప్రార్థనతో ప్రారంభించావు, వాక్యముతో ప్రారంభించావు. కాబట్టి ఆ దినమంతా నీకు విజయమే. సాతాను ఎన్నడూ శోధించలేడు, రాలేడిక. ఒక పక్షి ఎగరాలి అంటే రెండు రెక్కలు సమానంగా ఉంటే ఎగురుతాయి. ఒక రెక్క ఉన్న పక్షి ఎగురుతుందా? చెప్పండి. రెండు రెక్కలు సమానంగా ఉండాలి. ఆ ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క వాక్యం. రెండు యవ్వన కాలములో మనలో ఉన్నప్పుడు సాతాన్ని జయించుచు ఆ దినమంతా విజయాన్ని మనం చూస్తాం, కానీ అపజయం మనము చూడం. ఒక బండి ముందుకు పోవాలి అంటే రెండు ఎద్దులు సమానంగా బండిని లాగాలి. లాగితేనే బండి ముందుకి పోతుంది. కనుక దానియేలు ఆయన మిత్రులు దానియేలు ఇంట్లో కూర్చొని వారందరూ ఒక యూత్ మీటింగ్ ఏర్పరచుకొని ఒకరినొకరు పిలుచుకొని అందరూ ఆయన ఇంట గ్యాదర్ అయి రాబోయేటువంటి తీర్పును, శిక్షను తప్పించుకోవటం కోసం ఒకరికొకరు ప్రార్థన చేస్తూ, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ వారు చేరి యవనస్తుల ప్రార్థన కూడిక జరుగుతుంది. వారు ప్రార్థించిరి, వారు వేడుకొనిరి అన్నాడు. వేడుకోవటం అంటే ఏంటి? ప్రార్థనే. అడగటమన్నా, వేడుకోవటమన్నా, బ్రతిమాలటమన్నా కదా, ఇవన్నీ ప్రార్థన చూపిస్తున్నాయి. కనుక దానియేలు ఇంటిలో కూడుకున్న ఆ యవనస్తులు వారు దేవుని సన్నిధిలో రాబోవు శిక్షను తప్పించుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నారు. మనలాంటి యవనస్తులు ఎంతమంది దారి తొలిగి ఉన్నారు. రోడ్ల మీద తిరుగుతూ, సిగరెట్లు తాగుతూ, త్రాగుతూ, పాన్ పరాగాలు నవ్వులుతూ ఎంతమంది రౌడీలుగా విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారో మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. జుట్లు పెంచుకొని కదా, ఒక బ్లేడ్ బ్యాచ్ లాగా తిరుగుతూ ఉంటాం. ఇలాంటి వారి క్షేమము, ఇలాంటి వారి రక్షణ కోసం యవనకాలమందు రక్షింపబడిన మనము వారి రక్షణ కోసం, వారు నశించకుండా నిత్య నాశనానికి పోకుండా ఉండాలని మనము మనకు తెలిసిన వారందరి యవ్వనస్తుల రక్షణ కోసం, వారి క్షేమం కోసం
మనం కూడా ప్రార్థన చేయాలి. ఈ సందర్భంలో దేని కొరకు వారు ప్రార్థిస్తున్నారంటే, ఆ దర్శనం యొక్క భావం దేవుడు మాకు తెలియజేస్తాడు, మాకిస్తాడు. మా దేవుడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, వివేకం ఇచ్చేవాడు. ఆ దర్శన భావం, దాని మర్మాలు తెలుసుకునేటువంటి సకల విధములైన జ్ఞానము మాకిస్తాడు, మనకిస్తాడని విశ్వాసముతో వారు ఆ రాత్రి యూత్ మీటింగ్లో ప్రార్థిస్తున్నారు. అంటే వారిలో ఏముందన్నమాట? విశ్వాసం ఉంది. మనం ప్రార్థిస్తాం, షడ్రక్ మెషక్ అబేద్నెగో రండి మా ఇంట్లో కూర్చుందాం, మాకు మంచి గది ఉంది, గదిలో కూర్చుందాం, ప్రార్థన చేద్దాం రండి. ఆ దర్శన భావాన్ని మన దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన సకల జ్ఞానవంతుడు, మనకిస్తాడు, భయపడద్దు అని వారు దేవుడు మనకిస్తాడు అని ప్రార్థించి అడుగుతున్నారంటే అర్థం ఏంటి? వారిలో దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉన్నారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంది, ఒకరి క్షేమమును ఒకరు చూస్తూ ఉన్నారు. దేవుడు మనకిస్తాడు, అడిగింది ఇస్తాడు, ఆయన సర్వజ్ఞాని అని ప్రార్థించటం, అడగటం మొదలు పెట్టారు. అంటే ఆ యూత్లో ఏముందన్నమాట? యూత్ మీటింగ్లో వారికి దేవుని ఎడల విశ్వాసము ఉన్నది. మరి ఆ విశ్వాసము మనకుందా? ఇంకెవరైనా యేసు ప్రభుని విశ్వాసం ఉంచని వారు ఉన్నారా? ఇంకా నమ్మని వారు ఉన్నారా మీలో? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఇంకా ప్రభువుని నమ్మలేదా? వారి విశ్వాసం ఏంటంటే, మనం అడిగితే దేవుడు మనకు ఆ మర్మమును తెలియచేస్తాడనే విశ్వాసంతో ఆ యూత్ మీటింగ్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దానియేలు ఆయన మిత్రులు. మనకి ఆ విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. చదువుకుంటున్నాం, మంచి భవిష్యత్తు కావాలి, క్లాసుల్లో పాస్ అవ్వాలి, డిగ్రీ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ చేయాలి, గొప్పవారం కావాలని మనందరికీ ఉంటుంది, యూత్ అందరికీ ఉంటుంది. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి చదువు చదవాలి అని అందరికీ ఆశ ఉంటుంది. మరి ఇంత గొప్ప చదువు చదివి గొప్పవారం కావాలి అంటే మనకేం కావాలి? దైవ జ్ఞానం. దైవ జ్ఞానం, దేవుని సహాయము మనకు కావాలి. మనకు జ్ఞానము కొదువుగా ఉంది, దేవుడిస్తాడని విశ్వాసంతో వాళ్ళు యూత్ మీటింగ్లో దేవుణ్ణి అడుగుతున్నారు. బైబిల్లో కూడా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే దానిని దేవుని యొద్ద అడగండి, ఆయన ఇస్తాడు. యాకోబు పత్రికలో వివరించాడు కదా, ఆయన జ్ఞానం ఇస్తాడు. చదువుకోవాలి, జ్ఞానం కావాలి, ఎగ్జామ్ ఉన్నవి, జ్ఞానం కావాలి, జ్ఞాపక శక్తి కావాలి, గొప్ప చదువులు చదవాలి, తగిన జ్ఞానము కావాలి అంటే మనం కూడా విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఆ జ్ఞానము ఇస్తాడు. కొందరికిచ్చి కొందరికి ఇవ్వకుండా దేవుడు ఆపేవాడు కాదు. దేవునిలో పక్షపాతం లేదు. వింటున్నారా? దేవునిలో పక్షపాతం లేదు. మనం అడగటమే ముఖ్యం, ఆయన ఇస్తాడు. ఐగుప్తులో యోషోబు ఉన్నాడు. ఆ రాజు కూడా దర్శనాలు వచ్చినాయి, కళలు వచ్చినాయి. ఆ దర్శన భావాలు చెప్పడానికి అక్కడ కూడా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పలేకపోతే యోషోబు ప్రార్థించి దైవ జ్ఞానం పొందాడు. దేవతల ఆత్మగలవాడు, దేవుని ఆత్మగలవాడు యోషోబు అని రాజు అన్నాడు. ప్రార్థించి జ్ఞానము పొందాడు, రాజు చేత మెప్పు పొందాడు.
చిన్న వయసులో సొలొమోను రాజు అయ్యాడు. అయ్యా, విశాలమైన ఈ సామ్రాజ్యము మీ ప్రజలను పరిపాలించాలంటే నేను ఎంతటి వాడనయ్యా, తగిన జ్ఞానము బుద్ధి నాకు దయచేయి ప్రభువా, విచక్షణ జ్ఞానం దయచేయమని సొలొమోను ప్రార్థించాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు ఇచ్చాడా లేదా? చెప్పండి. ఇచ్చాడు, ఇస్తాడు. అదే వారు దానియేలు వారు మిత్రులు విశ్వాసంతో ప్రార్థించి ఆ జ్ఞానము పొందారు. తర్వాత దర్శన భావాన్ని దానియేలు రాజు సముఖంలో వివరించి మెప్పు పొందాడు. 3వ అధ్యాయంలో ఈ యూదా బాలురు ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగో యవన కాలములోనే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముంచి నమ్ముకున్నారు. రాజు ఒక విగ్రహాన్ని పెట్టి సాగిలపడాలి అని ఆజ్ఞ చేశాడు. వాళ్ళు అన్నారు, మా దేవుడైన యెహోవాకు తప్ప మేము ఎవరికి మొరక్కము, సాగిలపడము రాజా. మేము అగ్నిగుండములోనైనా పడిపోవటానికి ఇష్టమే కానీ మేము మాత్రం మీ దేవుణ్ణి, చెప్పండి ఏమన్నాడు, పూజించం, నమస్కరించము అన్నారు. అంటే యవన కాలంలోనే ఆ ముగ్గురు దే స్టాండ్ ఫర్ గాడ్. దే స్టాండ్ ఫర్ గాడ్ అంటే ఎంత శోధన వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ప్రాణాపాయ స్థితి వచ్చినా ఆ యోధా బాలురు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారు. కానీ అరే మనం చస్తావురా, పూజ చేయకపోతే లోపల అగ్నిగుండంలో వేస్తాడు, మనం కూడా మనం ప్రాణం కాపాడుకుందాం, వెళ్ళి మొక్కుదాం రండ్రా అనుకోవాలి. వాళ్ళు అనుకున్నారా? లేదు. 3వ అధ్యాయంలో దే స్టాండ్ ఫర్ దేర్ గాడ్. దేవుని కొరకు ప్రాణహాని ఉన్న దేవుని కొరకు నిలబడినారు. మరి యవన కాలములో రక్షించబడి బాప్తీసం పొందిన మనం లేక మీరు ప్రభువు కొరకు నిలబడతారా? సంఘములో నిలబడతారా? భక్తిలో నిలబడతారా? విశ్వాసములో నిలబడతారా? నిలబడాలి. వారు తమ దేవుని కొరకు నిలబడ్డారు. అగ్నిగుండానికైనా పోవటానికి ఇష్టపడ్డారు. ఆ యూత్ గురించి వింటున్నాం. మరి యవన కాలమందు ప్రభువు నమ్ముకున్న మనం కూడా ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత శోధన వచ్చినా దేవుని కొరకు నిలబడాలి. నిలబడతావా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనవరి 1న 1వ తారీఖున మా సంఘములో 2 అమ్మాయిలకి బాప్తీసం ఇచ్చారు కృష్ణానదిలో. వాళ్ళిద్దరూ హిందువులు. వాళ్ళ తల్లిదండ్రులు నమ్మిన వారు కాదు, పూజలు చేస్తారు. అంటే హరిజనులు అన్నమాట. ఎస్సీ హరిజనులు పూజలు చేస్తారు. కానీ ఆ పిల్లలిద్దరూ ప్రభువుని గూర్చి తెలుసుకొని, ప్రభువుని నమ్ముకొని బాప్తీసం పొంది, ఎంత శ్రమైనా, కష్టమైనా, బాధైనా మేము బాప్తీసం పొంది ప్రభువు కోసం నిలబడతామని వారు తండ్రిని ఒప్పించి, తల్లిని ఒప్పించి మొన్న రక్షణ తీర్మానం చేసుకొని బాప్తీసం పొందారు 1వ తారీఖు. అందులో ఒక అమ్మాయికి పెళ్ళైంది. భర్త కూడా హిందువు, భర్త కూడా పూజలు చేస్తాడు. అతను అంత ఇష్టపడల, అంతగా మనసు చెప్పల. ఆయన భర్తను ఒప్పించుకొని కదా, అమ్మాయి ఏది ఏమైనా నేను ప్రభు కోసం నిలబడతా. భర్త ఒప్పించుకొని అతను పూజలు చేస్తాడు, నమ్మిన వాడు కాదు. నిలబడింది ప్రభు కోసం. అలా చెల్లెలు అమ్మాయి కూడా ప్రభు కోసం నిలబడి, డాడీ మీ నాన్నోళ్ళు మీరు మీ తరవంతా పూజలు చేసిపోయారు, మీరు పూజలు చేసి మీరట్టయిపోతున్నారు, మమ్మల్ని ఎందుకు అలాగా పూజల వైపు మళ్ళిస్తారు?
మేము మీ పూజలు చేసాం, మీ దేవుణ్ణి మొక్కం. మీ నాన్నోళ్ళు అదే స్థితి, మీది అదే స్థితి. మమ్మల్లాగా మీలాగా నడపొద్దు, మీలాగా మీ దారిలో పూజల వైపు మమ్మల్ని నడపొద్దు. మేము ఇలాగో యేసయ్య వైపు వెళ్ళిపోతాం, ఆయన నమ్ముకొని బాప్తీసం తీసుకుంటామని గట్టిగా తండ్రితో మాట్లాడి ఒప్పించి ఆ చిన్నమ్మాయి కూడా బాప్తీసం తీసుకుంది ప్రభువుని నమ్ముకొని. అంటే దే స్టాండ్ ఫర్ గాడ్. తండ్రి కొంత ఎడమకం పెడమకం ఉన్న అమ్మాయి, పెళ్ళైన భర్త కొంత ఎడమకం పెడమకం ఉన్న ఒప్పించుకొని మీ 2-3 తరాలు అంతా లోకములో అన్య దేవతలు పూజ చేసుకున్నారు, ఇక మేము మా తరంలో మేము చెయ్యం, మీ దేవుళ్ళకి మొక్కం, మేము పూజలు చెయ్యం, మేము ఇలాగూ బైబిల్ విన్నాము, చదువుకొని నేర్చుకున్నాం, ఈయన మంచి దేవుడు అని యేసు ప్రభువు గురించి విన్నాం, మేము మా తరము నుంచి మేము మారిపోయి బాప్తీసు పొంది ప్రభువు కొరకు జీవిస్తామని వాళ్ళు ముందుకొచ్చి నిలబడి తీసుకున్నారు కదా. ఇక దానియేలు గ్రంథం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. యవనస్తుల చరిత్ర 6వ అధ్యాయంలో దానియేలు మీద నిందలొచ్చినా కానీ తాను ఏ తప్పు నేరం చేయలేదు కాబట్టి రాజు ప్రశ్న వేశాడు, దర్యావేషు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు క్షేమంగా ఉన్నావా అంటే సింహాల బోన్లో పడేశాడన్నమాట అన్నాడు. ఆ రాజు అన్నాడు, చిన్న వయసు నుంచి నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నాడు రాజు. అంటే యవన కాలము నుంచే దానియేలు మిత్రులు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవించుచు యథార్థంగా తప్పు చేయకుండా నమ్మకంగా వారి యవన కాల జీవితాన్ని పవిత్రంగా యోగ్యంగా కాపాడుకొని నిలుపుకున్నారు కాబట్టి దేవుడు ఎన్ని అపాయాలు వచ్చిన వారిని తప్పించాడు. అగ్నిగుండము నుంచి 3 తప్పించాడు, సింహముల బోను నుండి దానియేలును దేవుడు, అందులో బాల్యము నుండి నీవు సేవించుచున్న దేవుడు నీ దేవుడు అన్నాడు. అంటే బాల్య జీవితము నుంచే దేవుని కొరకు వారు నమ్మకంగా జీవించారు. మనకు కూడా అదే కావాలి. యవన కాలంలో జీవితంలో మనకు కూడా అదే కావాలి. చాలా ఉన్నాయి బైబిల్లో చెప్పుకుంటూ పోతే. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో అహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ఓబద్య. ఆయన గురించి ఏముందంటే 18:3లో 18:12లో బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు గలవాడు ఓబద్య. యోషోబు అంతే, దావీదు అంతే, ఓబద్య అంతే. ఆ చిన్న వయసు నుంచే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. అందుకే దేవుడు అంత ఉన్నతంగా వారిని హెచ్చించాడు, దీవించాడు. మనం కూడా యవన కాలంలో ప్రభు సన్నిధికి వస్తున్నాం. ప్రభువు నామానికి అవమానం కానీ, సంఘానికి అవమానం కానీ, ఇంటిలో తల్లిదండ్రులకు అవమానకరంగా మనము జీవించకూడదు. దానియేలు ఆ మిత్రులాగు కలిసి ఆ గదిలో ఒక యూత్ మీటింగ్ పెట్టుకొని ప్రార్థించి దేవుని స్తుతించి దైవ జ్ఞానం పొంది తమ జీవితాలు పవిత్రంగా కాపాడుకొని ఇతరుల క్షేమమును కోరుకొని భయభక్తులు కలిగి జీవించారో అందుకే ఉన్నతమైన గౌరవము, హెచ్చింపు ఆ భక్తులకు దేవుడు ఇచ్చాడు. మీకు కూడా అలాగ మీరు జీవించినప్పుడు మీ భవిష్యత్తులో దేవుడు మీకు కూడా అంత గొప్ప స్థానము ఇస్తాడు. మంచిది. దేవుడు ఈ తలంపులు దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం. మీ ప్రియ సంఘము మిస్పా ప్రార్థనా మందిరం గుంటూరులో మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. సంఘము ద్వారా జరిగిస్తున్న గొప్ప కార్యమును బట్టి స్తోత్రం.
ఒక శ్రేష్టమైన మందిరం కట్టుకునే కృపనిచ్చినందుకు దేవా స్తోత్రం. సంఘములో ఉన్న యూత్ను బట్టి కూడా మీకు స్తోత్రం. యవ్వన కాలమందు మీ కొరకు జీవిస్తూ మీ సన్నిధికి వస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని బాప్తీసము పొంది ఉన్నారు. ఇంకెవరైనా రక్షణ పొందని వారు ఉంటే వారి హృదయాలు కదిలించు. రేపేమి సంభవించునో ఎవరమో ఎరుగవమో నమ్మిన యవనస్తులందరినీ మీ చేతుల్లో పెడుతున్నాం. వారిని స్థిరపరచు, బలపరచు. మంచి జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించు. మంచి భవిష్యత్తు వారికి అనుగ్రహించు. వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో కృపచూపు. ముఖ్యంగా సంఘములో ఆ యోధ బాలురు ఎంత పవిత్రంగా, విశ్వాసంతో, నమ్మకంగా, యోగ్యులుగా వారు జీవించారు. దానియేలు ఆయన మిత్రులు వారి ఇంట జరిగిన ఆ యూత్ మీటింగ్లో వారి యోగ్యతలు మేము విన్నాం. అలాంటి ఆశీర్వాదం ఇక్కడున్న యూత్ అందరికీ దయచేయమని, దీవించుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమందు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ అందరికీ.